కూటమి ప్రభుత్వం కార్మికులు ఉద్యోగుల కష్టాన్ని గుర్తించడం లేదని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం విజ్ఞాన మందిరం నుండి కలెక్టరేట్ వరకు సిఐటియు ర్యాలీ నిర్వహించింది. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులు చాలని జీతాలతో బతుకుతున్నారని, ఒక్కరోజు కార్మికుల్లా మంత్రులు బతికి చూపించాలని అన్నారు. డిమాండ్స్ పరిష్కరించాలని అన్నారు. సిఐటియు దండా లక్ష్మీనారాయణ, నేతాజీ ముత్యాలరావు, లక్ష్మణ్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో పనిచేసే కార్మికులు లక్షలాది మంది గత 3.5 సంవత్సరాలుగా జీతాలు వెనక అవస్థలు పడుతూ ఉన్నారు. ఇటువంటి కార్మికుల గురించి ఆలోచించండి, వీళ్ళ జీతాలు పెంచండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సిఐటిగా ముఖ్యమంత్రి గారిని స్వయంగా 2 పర్యాయాలు కలిసాం. ఈ గవర్నమెంట్ వచ్చాక పాత గవర్నమెంట్ పిఆర్సీ ఏర్పాటు చేయలేదు, జీతాలు పెంచలేదు, మొండిగా వ్యవహరించింది. కానీ ఈ ప్రభుత్వం కూడా 2 ఏళ్లు గడుస్తున్నా కార్మికులు ఉద్యోగుల కష్టాలు తీర్చే పని చేయట్లా. పెట్టుబడిదారులకి మొత్తం సంపద అంతా దోచిపెడతా ఉన్నారు. భూములు, పన్నులు అన్నింటిలో రాయితీలు ఇస్తా ఉన్నారు. కానీ కార్మిక వర్గాన్ని ఆరుగాలం ప్రభుత్వం కోసం ప్రజల మధ్యన పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల్ని గాలి కొదిలేస్తా ఉన్నారు. ఈరోజు పంచాయతీ కార్మికులు ఉన్నారు, నెలకు 6,000. ఏ రకంగా బతకాలి? ఈ ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని ఈ 6,000 రూపాయలతో ఒక్క నెల వాళ్ళ కుటుంబాన్ని బతికి చూపించమని అడుగుతా ఉన్నాం. మేము ఇక జీతాలు అడగం. అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు మెడికల్ అండ్ హెల్త్ కానీ, మెడికల్ రిప్స్ కానీ, లేకపోతే 104, 108 రకరకాల సంస్థల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ జీతాలు పెంచకుండా ప్రభుత్వం మోసం చేస్తూ ఉంది. మాట్లాడితే డబ్బులు లేవని చెప్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నారు, విదేశీ పర్యటన చేస్తున్నారు, ప్రధానమంత్రిని శంకుస్థాపనలు పిలుస్తున్నారు, వీటికి కోట్ల రూపాయలు తగలేస్తున్నారు. కానీ ఈ రాష్ట్రంలో ప్రజల కోసం పనిచేసే కార్మికులు జీతాలు పెంచితే వాళ్ళ ఆదాయం పెరిగితే ప్రభుత్వ ఆదాయం పెరుగుద్ది, రాష్ట్రం అభివృద్ధి అవుద్ది. ఆ దిశగా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో మొత్తం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు, స్కీమ్ వర్కర్లు అందరూ కలిసికట్టుగా రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మెకు పూనుకోవాల్సి వస్తుందని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అదే పరిశ్రమలో పనిచేసే కార్మికులు వేతనాలు పెంచాలని చెప్పేసి నిరసన కార్యక్రమం జరుగుతుంది. పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచాల్సి ఉంది. కానీ 17 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటివరకు వేతనాలు పెంచలేదు. కానీ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మాత్రం వేతనాలు పెంచుకునే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కష్టపడి పనిచేసి సంపదను సృష్టించే కార్మికులకు మాత్రం వేతనాలు పెంచట్లేదు. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ కార్మికులకు రాజకీయ వేధింపులకు ప్రధాన కారణమైన పంచాయతీ కార్మికులకు టెండర్ విధానం ఉంది. ఈ టెండర్ విధానాన్ని రద్దు చేయాలని అనేక సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాం. కానీ ఈ టెండర్ విధానాన్ని రద్దు చేయట్లేదు. దీనివల్ల వేధింపులకు గురవుతున్నారు. అదే పంచాయతీ కార్మికులకు 4 నెలల పెండింగ్ బకాయిలు ఇప్పటికే ఉన్నాయి. కాబట్టి వీటన్ని తక్షణమే పెండింగ్ బకాయిలు ఇవ్వాలి. పెరుగుతున్న ధరల కారణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా ఈరోజు గుంటూరులో కూడా కార్మిక వర్గం రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఈ నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది.